నియోజకవర్గం దుండిగల్ మండల పరిధిలో బోరంస్పేట గ్రామ శివారు బాధితుల సర్వే నెంబర్ 472లో దళితుల భూములపై ప్రభుత్వ జులుం చేసి మాదిగల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మహా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యపాగా నరసింహారావు మాదిగా మాట్లాడుతూ సుమారు 55 సంవత్సరాల క్రితం అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ చేసుకుంటే అర్ధ ఎకరా భూమి ఆశ చూపి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుని అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న దళితులను ఇప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులు ఈ భూమి దిల్ సంస్థకు కేటాయించడం, మీరు వెంటనే ఖాళీ చేయాలని జేసీబీలతో పంట పొలాలను పాడు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు దళితుల భూములు వారికి పట్టాలు చేసి ఇవ్వాలని, లేకపోతే అన్ని దళిత సంఘాలను ఏకం చేసి తహసీల్దార్ ఆఫీసును ముట్టడిస్తామని మహా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యపాగా నరసింహారావు మాదిగా హెచ్చరించారు. ఎందుకు రమ్మంటున్నారంటే బరాబర్ రైతులకి కనిపిస్తున్నారు అన్నమాట. కరెక్ట్గా మాట్లాడండి. ఎప్పుడు అంటున్నారు, ఏమున్నారు, ఎప్పటి నుంచి తీసుకొని వెళ్తున్నారు బతుకుదేర కోసం? మీ కులం ఏంది, మీ జాతి ఏంది, అంగదొకరాన్ని చూస్తున్నారు, ఎందుకు ఇట్లా మామయ్య పడ్డారు? మీ దగ్గర ఆధారం ఉంది మీ భూమినట్టుగా అంటే వాళ్ళ దగ్గర ఏముంది? మరి వాళ్ళ దగ్గర ఉన్నది మాకేం చూపిస్తలేదు. అడగాలిగా, మీరు అడగలేదు. అడిగితే వాళ్ళు పెద్ద వాళ్ళు ఇక వాళ్ళని ఏమంటుంది, ఇక వాళ్ళు వచ్చి మీరు మమ్మల్ని ఏం అడిగేది లేదు, మాది భూమి ఆడడానికి కొత్త చేసుకొని తీసుకొని వచ్చి పెద్దలైనా చిన్నలైనా న్యాయం అన్యాయం ఉంటుంది కదా, ఉంటుందంటే ఇక వాళ్ళది పరిస్థితి అట్లా ఉన్నది వాళ్ళ మాట. ఇక మమ్మల్ని అడిగితే అడగనిచ్చే లెక్కనే ఇక మేము ఇట్లా కష్టం చేసుకొని బతికడం మేము. ఇంకా వాళ్ళు వచ్చి ఇదంతా తిరిగిరు, చూసారు, గిలాసాలను పట్టుకొచ్చి గిడికెళ్ళి గీది మాది ఉన్నదంటని చెప్పి ఇక కడీలు వద్దొద్దంటే కూడా కడీలు పాతనే ఉన్నారు. మీరు అడగించారా లేదా? ఆ కడీలు పాతుంటే అడగించినాము, వద్దు ఇక వాతదు సార్, మేము ఇప్పుడు ఉన్నది కదా, ఒకవేళ మీరు మీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకొని వచ్చి మీరు వాతుకోరు అంటే అట్లా కాదు, మా దగ్గరికి వెళ్ళిందంటే మీకేంది చెప్పేది అన్నట్లు మాట్లాడుతున్నాను. ఈ భూమి మా పెద్ద మనుషులు ఆపరేషన్ చేసుకుంటే ఇచ్చారు సార్. ఈ ఆపరేషన్ చేసుకుంటే ఇచ్చారు. మేము 50-70 ఏళ్ళ సంది ఉన్నాం ఈ కబ్జాలో. మేము ఇప్పుడు వాళ్ళు వచ్చి మాది భూమి అంటున్నారు. ఇప్పటిదాకానేమో అక్కడనే ఉన్నది, ఇక్కడ రైతులకే ఉండే 11 ఎకరాల వరకు. ఇప్పుడు ఇక్కడ దొడ్లు ఉన్నాయి, పాలి డైరీలు ఉన్నాయి, అవును అక్కడ బోర్లు ఉన్నాయి, మొత్తం బోర్లే ఉన్నాయి, ఇడికెళ్ళి అన్నాక అన్ని బోర్లే ఉన్నాయి. ఇప్పుడు 70 ఏళ్ళ సంది మేము చేసుకుని తింటున్నాం. ఇది మాకు ఇదే ఆదేరు, వేరే ఆదేరు లేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చి మాది ఉంటున్నారు. వాళ్ళు మాది బోరంపేట, కొద్దులాపూర్ మండలం, దుందిగల్ గండిమైసమ్మ మండల్, మన దుందిగల్ మున్సిపల్, మాది బోరంపేట విలేజ్. ఇంకా మేము అందరం రైతులమే. ఇప్పుడు ఈడికెళ్ళందాక అంతా రైతులమే భూమి చేసుకునే బతున్నాం మేము. ఎవరు వచ్చారంటారు మీది కాదని చెప్పి? ఇప్పుడు వాళ్ళు దిల్ కంపెనీ వాళ్ళంట, వాళ్ళు వచ్చి మీది కాదు మాదంట అని, ఇదంతా మమ్మల్ని కాదని మేము చేను ఇట్లా ఉండంగా కూడా వాళ్ళు సర్వే చేసి కడీలు వాతుకొని పోతున్నారు. అడిగిరా మీరు? అడిగినాము. చూపించారా? వాళ్ళు ఏం చూపించలే మాకు. మాది భూమి ఆటాన్ని కొలుచుకొని మ్యాప్ తీసుకొని కొలుచుకొని కిలాసాన్ని తీసుకొని వచ్చారు, కొలుచుకొని కడీలు వాతుకొని పోతున్నారు. మీ ఊరు మొత్తం వచ్చి అడగలేదా? ఎక్కడ మేము ఇన్ని సంవత్సరాలు వచ్చి ఉన్నాం కదా, మీ నిన్న మొన్న వచ్చి ఇట్లా చేసేట అడుగుతున్నాం. ఇంకా మా ఊరు కూడా అందరూ వస్తారు. ఇప్పుడు నిన్న కూడా మొన్న జమ అయ్యి కడీలు వాతోదు. మేము కూడా ఏదైనా పెద్ద మనిషిని తెలియదు సార్. నాది దుందిగల్ మా మండల్, నెర్చి మా మల్కాజ్గిరి జిల్లా. అయితే ఈ భూమి మా తాతల ముత్తాతల నుంచి మాకు ఇచ్చారు. ఇది ఇచ్చి ఇవాళ ఏది మేము డెలికేట్ కంపెనీ వాడు తీసుకున్నా అంటే మరి అమ్మినోడు ఓడు కొన్నోడు ఓడు మరి మా కూడా ఏది ఇది మాకు తెలియాలా లేదా సార్? అంటే గవర్నమెంట్ అమ్మేడు మీకు రాదు అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏడు పోయినా మా ఎస్సీల భూములకే వాడతారు మొత్తం. ఏడు పోయినా ఈ బోరంపేటలో ఎస్సీల భూముల మీదనే వాడతారు. మరి ఇది ఎంతవరకు న్యాయము? ఇది నేను కూడా మన ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను ఏది
చెప్తున్నా మాకు ఎస్సీలకు న్యాయం ఏది కంపల్సరీ జరగాలి, జరిపియాలి కూడా. అంటే డెలికేట్ కంపెనీ డెలికేట్ అంటే మరి మరి వాన్ కంపెనీ మరి అది ఎవడు అమ్మిండు, అది ఎవరు తీసుకున్నాడు, అది ఎంతవరకు ఏది న్యాయము? అంటే మీ భూమి అంటే మీ దగ్గర ఆధారం ఉంది? మా తన ఆధారం ఉన్నది సార్. ఓకే, అంటే వాళ్ళ దగ్గర లేదు? లేదు. అంటే మీరు అడిగారా, క్వశ్చన్ చేశారా? అంటే మేము ఇక్కడ ఉన్నాం కదా, మా దగ్గర ఒక ఆధారం ఉంది, మీ దగ్గర ఏముందని అడిగారా మీరు? లేదా వాళ్ళు వాన్ తారీఖు మామూలు అసలు ఓనిసలేరు సార్ అక్కడ. అంటే దౌర్జన్యం చేస్తారు మీ మీద? ఊ అంటే జేసీబీలు ఇవ్వడము, ఇక అంత చంద్రమంత వేయడము, వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. ఇక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళారా మీరు సార్? రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళారా? ఇక ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ కాబట్టి నెలకొక ఎంఆర్ఓ మారుతుంది సార్. ఇక్కడ నేను నెలకొక ఏది ఎంఆర్ఓ. ఎన్ని గంటలు మారుతుంది నెలకు ఎంఆర్ఓ దగ్గర నిన్న పోయినట్టే మేము అమ్మ పోయింది. అమ్మ పోతే మీరు అది దున్నుకోరే అమ్మ అని చెప్పిండట. అంటే ఆల్రెడీ మేము చేసుకుంటున్నాం సార్ అని కూడా వేయాలి. ఏది మా మాట్లాడి ఎప్పుడో వచ్చి ఇక్కడ జేసీబీలు పెట్టి అది తీయడము ఇది తీయడము, మళ్ళీ ఇప్పుడు నేను రాగానే మళ్ళీ జేసీబీ తీసుకొని పోయారు. అంటే మీకు ఏం చెప్తారు స్థానికులుగా? మీరు ఏం చెప్తలేదు సార్ వాళ్ళు. ఏం చెప్తారు ఏమంటే ఫోన్లలో హలో మేడం అని మాట్లాడుతూ పోతున్నారు. వాళ్ళే మా మాతానికి వస్తలేరు, వాళ్ళే మాట్లాడుకొని పోతున్నారు. మొత్తం ఎన్ని ఎకరాల పంచాయతీ? ఇది మొత్తం 11 ఎకరాల పంచాయతీ సార్. ఇది మొత్తం ఎస్సీలదే. ఎస్సీలనే దళితులు మాదిగోళ్ళం. ఈ బోరంపేట్ గ్రామంలో సర్వే నంబర్ 472లో 70 సంవత్సరాలు, దాదాపు 70 సంవత్సరాల నుంచే ఈ మాదిగ బిడ్డలందరూ కూడా ఈ భూమిని నమ్ముకొని ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇదే జీవనాధారంగా బతుకుతున్న ఈ మాదిగ బిడ్డలని, ఈ దళిత బిడ్డల భూమిని ఈరోజు మరి ఒక 4 రోజుల ముందు ఎంఆర్ఓ గారు దిల్ సంస్థకి ఈ భూమి ఎప్పుడో ఇచ్చేసినామని చెప్పి దిల్ సంస్థ అధికారులతోటి ఎంఆర్ఓ గారు స్వయంగా ఈ భూమికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్నట్టు కడీలన్నీ కూడా పాతడం జరిగింది. నేను ఎంఆర్ఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంఆర్ఓ గారు మీరు పెద్ద చదువుకున్న ఆఫీసరు, ఇగో ఈ భూములు, ఈ పచ్చని పొలాలు ఇవి మీకు కనిపించడం లేదా? ఈ భూములకు ఈ ప్రజల ప్రభుత్వం అని చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు ఈ పచ్చని పొలాలు కనిపించడం లేదా అని చెప్పి నేను డిమాండ్ ఉన్నా. అదే కాదు, ఈ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, ఎంఆర్ఓ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ భూమిలో మా ప్రాణాలైనా వదులుతాం కానీ ఈ భూమిని వదిలే ప్రసక్తి లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు వారం రోజుల లోపల మీరు సరైన ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. గతంలో 2 పిల్లలకు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకు ఈ భూములు ఇచ్చిరాయా? అద్దె ఎకరా ఒకరికి, పావు ఎకరా ఒకరికి, 4 గుంటలు ఒకరికి, 3 గుంటలు ఒకరికి. అంటే వాళ్ళు త్యాగం చేసిర్రు. 3వ పిల్లని కనకుండా వాళ్ళు త్యాగం చేసి ఈ భూమి కోసం వాళ్ళు త్యాగం చేసిర్రు. ఒక పిల్లోని త్యాగం చేసిర్రు. కానీ ఈరోజు ఆశ చూపించి మీరు ఆపరేషన్ చేసుకోమని చెప్పి ఆపరేషన్ చేసుకున్నాక ఈ భూమి ఇచ్చి ఈరోజు ఈ భూమిని 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకొని ఈ భూమి మీద బతుకుతుంటే మళ్ళీ ఈరోజు మీరు గుంజుకుంటా అంటున్నారు. మీరు రాబందులు లెక్క కనిపిస్తున్నారు, మాకు ఆఫీసర్ లెక్క కనిపిస్తలేరు, ప్రజల వైపు నించున్నట్టు కనిపిస్తలేదు. మీరు బడా బాబులకు, బడా కంపెనీలకు పనిచేస్తున్నాడు కనిపిస్తుంది, కానీ ఈ బాధిక బిడ్డల కోసం పనిచేస్తున్నాడు కనిపిస్తలేదు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎంఆర్ఓ గారిని. నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ భూములు వీళ్ళకే దక్కాలి. 70 సంవత్సరాల నుంచి ఈ భూమిలో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే మీరు ఎట్లా ఈరోజు పొమ్మని చెప్పి కడిలేస్తారయ్యా? ఎట్లా వీళ్ళు పొమ్మని చెప్పి కడిలేస్తారయ్యా? చట్టంలో ఉంది కదయ్యా, 12 సంవత్సరాలు ఎవరైతే ఆ భూమిలో ఉంటారో శాశ్వతంగా వాళ్ళకి హక్కు. పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఎందుకు ఈ నిరుపేదలను మోసం చేస్తూ ఉన్నారు? ఎందుకు బడా కంపెనీల వాళ్ళు మీకు వాళ్ళ వైపు నిల్చోంటూ ఉంటారు? నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ భూములు వీళ్ళకే ఇవ్వాలి. ఈ భూములు వీళ్ళకి దక్కేంత వరకు కూడా మహా ఎంఆర్పిఎస్ అన్ని కుల సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ భూములు వీళ్ళకి దక్కేంత వరకు పోరాటం చేస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాస్త్రంగా పట్టాలుగా మార్చి దళితులకు ఇందిరాగాంధీ పీరియడ్లో ఇచ్చిన భూములకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వం, నేను ప్రభుత్వాలను బ్లేమ్ చేయట్లే, సిస్టమ్ని చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజా భవనాలు కట్టినా, మరి
ఈ శ్మశాన వాటికలు కట్టినా, రైతు వేదికలు కట్టినా ఎవరు భూములు ఇచ్చినా మా భూములే కదా లాక్కొని ఇవన్నీ భవనాలు కట్టిరు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేలు చేస్తాయని చెప్పి మేము కష్టపడి మాదిగ నాయకులందరూ, మాదిగ ప్రజలందరూ కాంగ్రెస్ వైపు నిలుచుకొని ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మేము తెచ్చుకుంటే ఈరోజు మాకు ఇచ్చే పనిష్మెంట్ ఇదా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. మీకు దళితుల పైన ప్రేమ ఉంటే, మాదిగల పైన ప్రేమ ఉంటే ఈ భూములు వీళ్ళకు శాశ్వత పట్టాలుగా మార్చాలి. ఈ భూములు ఎవరెవరైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిందో వాళ్ళకి ఈ భూములను శాశ్వతంగా పట్టాలుగా మార్చి